సీతాపుర రాజు. సీతాపుర రాజు తపన కుమారుడు బహు సమర్థుడైన పాలకుడు. అతని ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖపడ్డారు. సుఖం లేనివాడు రాజే. ఎందుకంటే అతనికి అనసూయాదేవితో వివాహం జరిగి 5 ఏళ్లు దాటినా వారికి సంతానం కలగలేదు. తపన కుమారుడు చేసిన పూజలు, వ్రతాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. వైద్య సహాయంలో కూడా ఎలాంటి లోటు లేదు. పిల్లలు కలగకపోవటానికి అనసూయలోనే ఏదో లోపం ఉండి ఉండాలి అనుకుని తపన కుమారుడు ఆమె పట్ల నిరాదరణగా ప్రవర్తించడం ప్రారంభించి క్రమంగా ఆమెతో మాట్లాడటం కూడా మానేశాడు. వృద్ధ ఖజానా మంత్రి చారుదత్తుడు మహాకుటిలుడు, తెలివిగలవాడును. ఆయనకు అందచందాలు గల కూతురు ఉన్నది. ఆమెను రాజుకు పెళ్లి చేసి ఆస్థానంలో రాజుగారి మామగారుగా తన హోదా పెంచుకోవాలన్న ఉద్దేశంతో చారుదత్తుడు అనసూయ పట్ల రాజుకు గల ద్వేషాన్ని రెచ్చగొట్టి రాజును ఆకర్షించడానికి తన కుమార్తెకు రాజును కలుసుకునే సన్నివేశాలు సృష్టించాడు. తపన కుమారుణ్ణి చారుదత్తుడి కుమార్తె చంద్రిక ఆకర్షించసాగింది. ఈ సంగతి పొడగట్టగానే చారుదత్తుడు, మహారాజా, నా కుమార్తెను మీ దాసీగా స్వీకరించకూడదా? అనసూయాదేవి 5 ఏళ్లుగా చేయలేని పని ఈమె ద్వారా జరిగి మీకు సంతాన ప్రాప్తి కలగవచ్చు. చంద్రిక అందగత్తె, యౌవనవతి. ఆమె మీ జీవితానికి మంచి వెలుగు, ఆనందము ఇయ్యవచ్చు అన్నాడు. దానికి రాజు, ఇది సూటిగా నేను నిర్ణయించే విషయం కాదు. ఇతర మంత్రులతో సంప్రదించాలి. కొంత వ్యవధి ఇయ్యండి అన్నాడు. దానికేం, అలాగే కానియ్యండి. కానీ నేను చెప్పిన విషయం మనసులో ఉంచండి. మీ మనశ్శాంతికి ఇదే మార్గం కావచ్చు అన్నాడు చారుదత్తుడు. కొద్ది రోజుల అనంతరం తపన కుమారుడు తన ప్రధానమంత్రి కౌటిల్యుడును పిలిచి, నేను మరొక వివాహం చేసుకోవడం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అంత ఆకస్మికంగా రాజుకు 2వ పెళ్లి ఆలోచన ఎలా కలిగిందని మంత్రి అడిగితే రాజు చారుదత్తుడన్న మాట చెప్పి, నేనింకా ఏ నిర్ణయము చెయ్యలేదు. మంచి చెడ్డలు ఆలోచించాలి కదా. ఏ నిర్ణయం చేసినా మీకు తెలియకుండా చెయ్యను అన్నాడు. అలా అయితే నా అభిప్రాయం చెప్పటానికి కొంచెం వ్యవధి ఇయ్యండి. ఆ తరువాత మీరు ఎలా నిర్ణయించినా సరే ప్రభు అన్నాడు మహామంత్రి. మీ అభిప్రాయం ఏమిటో సాధ్యమైనంత త్వరలో చెబితే సంతోషిస్తాను అన్నాడు రాజు. తపన కుమారుడికి బేల్రు నగరు రాజకుమార్తె అనసూయను కుదుర్చినవాడు మహామంత్రే. ఆమెను ఆయన తన కూతురులాగా చూసేవాడు. ఆమె సంతానవతి కాకపోవటం ఆయనకు కూడా తీరని విచారంగానే ఉండేది. అందుచేత ఇప్పుడు తపన కుమారుడి ఉద్దేశం వినగానే ఆయనకు నెత్తిమీద పిడుగుపడ్డట్టయింది. ఆయన అనసూయను చూడబోయాడు. ఆయన చెప్పిన కబురు వింటూనే ఆమె హతాశురాలై ఏడుస్తూ, నన్ను రక్షించండి మహామంత్రి. నాకు పిల్లలు లేని కారణంగా ఆయన మరొక పెళ్లి చేసుకుంటే నేను జీవించను. నేనింకా చిన్నదాన్నే. నాకు పిల్లలు ఎందుకు కలగరాదు? నిన్న శివరాత్రి పగలు రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారుజామున చిన్న నిద్రపోయాను. అప్పుడు కలలో శివుడు కనిపించి నా చేతిలో ఉన్న పండు తింటే నాకు మంచి కొడుకు పుడతాడని చెప్పాడు. లేచి చూస్తే నిజంగానే నా కుడి చేతిలో పండు ఉన్నది. ఇదే ఆ పండు, చూడండి అని ఒక చిన్న పండును మహామంత్రికి చూపింది. అది చూసి మహామంత్రి, తల్లి, నిన్ను ఈశ్వరుడైతే అనుగ్రహించాడు కాని నీ భర్త ఇదంతా నాటకమని కొట్టి పారేయవచ్చు. ఈ 2వ పెళ్లి ఆలోచనను శాశ్వతంగా తొలగించడానికి ఇంకేదైనా మార్గం చూడాలి. నాకు మీ తండ్రి ఆస్థాన ఇంద్రజాలికుడు మాయాధరుడి సహాయం కావాలి. నీ టపా పావురాన్ని ఇచ్చావంటే అతనికి కబురు చేసి ఈ రాత్రికే సమాధానం తెప్పించవచ్చు. సమాధానం రాగానే దాన్ని నాకు పంపించు అన్నాడు. అనసూయాదేవి ఆయనకు తన పావురాన్ని ఇచ్చింది.
కౌటిల్యుడు దాన్ని తన ఉత్తరీయం చాటున దాచి తీసుకుపోయాడు. మర్నాడు ఉదయం కౌటిల్యుడు రాజును కలుసుకుని కాళీమాతకు ప్రత్యేకమైన పూజ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పాడు. ప్రభు, నిన్న రాత్రి నాకు కలలో మహాకాళి కనిపించి ఒక రోజల్లా ఉపవాసం ఉండమని, తమ పేర తనకు ప్రత్యేకంగా పూజ జరిపించమని, మీరు రాణిగారిని దూరం చేయటం తనకు అసంతృప్తి కలిగించిందని, మీ ఇద్దరి శరీరాలు ఆత్మలు ఒకటేనని చెప్పింది అన్నాడు మహామంత్రి. తపనకుమారుడు వెటకారంగా నవ్వి, మహామంత్రి, మీ కట్టుకథలు ఇంకా చెప్పండి. అనసూయ మీద మీకు గల వాత్సల్యం నేనెరుగుదును. ఎలాగైనా నా బుద్ధి ఆమెకేసి మళ్లించాలని చూస్తున్నారు, కానీ అది సాధ్యం కాదు. నాకు కావలసినది సంతానం అన్నాడు. నా మాటలు నమ్మకపోతే పోనీయండి, ఈ పూజకు మాత్రం అనుమతించండి అన్నాడు కౌటిల్యుడు. పూజ చేయించకుండా ఎవరు మిమ్మల్ని అడ్డుతారు? నేను కూడా వస్తాను అన్నాడు రాజు. మహామంత్రి కౌటిల్యుడు శ్రద్ధాభక్తులతో మహాకాళి పూజ చేసేటప్పుడు రాజు, రాణి మహాకాళి విగ్రహం ముందు కూర్చున్నారు. పూజ అయిపోతూనే కౌటిల్యుడు పోనకం వచ్చినట్టు పడిపోయి పొర్లుతూ మాతా మాతా అని వెర్రి కేకలు పెట్టాడు. తరువాత ఆయన లేచి నిలబడి, మళ్ళీ చెబుతున్నాను, తపనకుమారుడి జీవితంలోనూ ఆత్మలోనూ అనసూయే భాగస్వామిని. ఆమె తపనకుమారుడి జీవితం నుండి విడిపోవటానికి వీలులేదు అన్నాడు గంభీర స్వరంతో. తపనకుమారుడి ముఖంలో చేదరభావం కనిపించింది. ఇంక నేను వెళ్తున్నాను మహామంత్రి, మీరు మళ్ళీ అదే ధోరణిలో పడ్డారు. ఈ అర్థం లేని మాటలు వినటానికి నాకు ఓపిక లేదు అన్నాడతను. ఆగు, కదలకు అని మహామంత్రి గర్జించి, నేను మహాకాళిని, కౌటిల్యుడి ద్వారా మాట్లాడుతున్నాను, నీకు రుజువు కావాలా అని అడిగాడు. తపనకుమారుడు చప్పున కూలబడిపోయాడు. కౌటిల్యుడు నిలబడి మహాకాళి పాదాల దగ్గర ఉన్న సింధూరం ముద్ద కొంచెం తీసి ఒక పువ్వు కాడ కూడా తీసుకుని ముందుకు వచ్చి, రాజా, మీ ఎడమ చెయ్యి ఒకసారి తెరవండి. రాణి, మీరు కూడా ఎడమ చెయ్యి తెరుస్తారా అన్నాడు. రాజా, మీరు దేన్ని నమ్మరు కదా, మీ చేతిని మహారాణి చేతిని బాగా పరిశీలించండి, తరువాత మోసం జరిగింది అనగలరు అన్నాడు మహామంత్రి. రాజు తన అరచేతిని రాణి అరచేతిని జాగ్రత్తగా పరిశీలించాడు. కౌటిల్యుడు సింధూరం ముద్ద నుంచి పువ్వు తొడిమెతో కొంత సింధూరం తీసి మహారాణి చేతిలోని అదృష్టరేఖకు ఏటవాలుగా సన్నని గీత గీసి ఆ చేతిని పిడికిలి గట్టిగా బిగించి పట్టుకోమన్నాడు. ఆమె అలాగే చేసింది. తరువాత ఆయన తపనకుమారుడి చేతిలో 2 గీతలు ఒకదానికి ఒకటి అడ్డంగా సింధూరంతో గీశాడు. తరువాత ఆయన దాన్ని తన చేతి రుమాలుతో తుడిచేసి, అనసూయాదేవి మీ జీవితంలో అంతర్భాగమని చెప్పాను, అందుకు ఇదే నిదర్శనం. ఆమె చేతి మీద ఒకే ఒక గీత గీశాను, కానీ మీ చేతి మీది అడ్డగీతలు ఆమె చేతికి మారాయి చూడండి అన్నాడు. అనసూయ పిడికిలి విప్పేసరికి దాని మీద 2 గీతలు ఒకదానికి ఒకటి అడ్డంగా కనిపించాయి. తపనకుమారుడు ఆశ్చర్యపోయి తరువాత సిగ్గుపడి తలవంచుకుని తన భార్యకు క్షమాపణ చెప్పుకుని ఆమె పట్ల ఎన్నటికీ విముఖంగా ఉండనని మాట ఇచ్చాడు. శివానుగ్రహం వల్ల కాలక్రమేణా అనసూయ మగబిడ్డను కన్నది. చంటిబిడ్డను తీసుకుని ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఆమె తన తండ్రి ఆస్థాన ఇంద్రజాలికుణ్ణి కలుసుకుని మహామంత్రి చేసిన ఇంద్రజాలంలో కిటుకు మహామంత్రిని అడిగితే చెప్పలేదు. ఏమిటా రహస్యం అని అడిగింది. అందులో పెద్ద రహస్యం ఏమీ లేదమ్మా, సింధూరం చేతికి సులువుగా అంటుకుంటుంది. నీ హస్తరేఖకు ఏటవాలుగా గీసిన సింధూరం గీత నువ్వు చెయ్యి మూసినప్పుడు హస్తరేఖ వెంబడి అంటుకున్నది అన్నాడు మాయాధరుడు. ఆమె అదృష్టరేఖ ఆమె అదృష్టాన్ని కాపాడి తన భర్తతో కుమారుడితో సంతోషంగా జీవించింది. కథ సమాప్తం.